మీరు సాధారణంగా వ్యాపారం అడ్వర్టైజ్మెంట్ వస్తది. లాభంతో కూడిన వ్యాపారం వద్దనిలే, మోసంతో కూడిన వ్యాపారం వద్దంటామని నాగార్జున ఒక యాడ్ ఇస్తాడు. ఒక యాడ్ ఉంది అది. మీరు డబ్బులొస్తున్నాయి, వ్యాపారం డబ్బులు సంపాదించడమే. 1000,00,00,000, 5,000, 10,000 అవి ఎట్టుటో కూడా నాకు తెలవదు. నేను ₹1,00,00,000 ఇంతవరకు చూడలేదు. ఎట్టుటో కూడా నాకు తెలవదు. 20,00,000 పట్టుకుంటే ఎంత అయిద్దో కూడా నాకు తెలియదు. నేను చూడలేదు నేను. కానీ వేల కోట్లు, వేల కోట్లు అంటారు కదా సార్! మీకు బాగా అవకాశం వచ్చింది సంపాదించడానికి. తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోలేదు? నాకు అవసరం లేదు. ఒక దశ దాటిన తర్వాత ఒక 5,00,00,000 3,00,00,000 ఉందనుకోండి చెప్తాను. అంటే వాళ్ళు లక్షలు చెప్పేటట్టు లేదులేండి. వాడు తినేది 5,00,00,000 3,00,00,000 ఉన్నవాడు తినేది తిండి, నెలకి 10,000 సంపాదించుకున్నవాడు తినే తిండి ఒకటే, తేడా ఏం లేదు. ఏం తేడా ఉండదు. ప్రయాణం చేసే బస్సు అదే. ఒకవేళ ఫ్లైట్ ఎక్కితే ఇద్దరు అదే ఫ్లైట్లో ఎక్కుతారు. అదే వస్త్రం, అంతకన్నా కొంచెం ఖరీదైన బట్టేసుకోవచ్చు, అదే మానం కాపాడుకుంటారు, అదే గాలి పీలుస్తారు, అదే నీళ్లు తాగుతారు. ఏం తేడా అండి? ఎక్స్ట్రా డబ్బంతా ఏమిటి తెలుసా? అభద్రతా భావం. నా మనవడికి కావాలి, ముని మనవడికి కావాలి, వాడికి కావాలి అంటే వాళ్ళంతా చవటలని వీడి ఊహ, వాళ్ళు సంపాదించుకోలేరని వీడి భావం, వాళ్ళు దద్దమ్మలని వీడి నిర్ణయం. వాళ్ళు సంపాదించి పెట్టి వెనక్కి పెడతాడు. అమాయకత్వం, అమాయకత్వం. ఒక మనిషికి నెలకి 25,000 30,000 సంపాదించుకునే శక్తి ఉన్నప్పుడు అది సరిపోద్ది అని ఆగడమే జ్ఞానం. ఆ జ్ఞానం రావడానికే మనిషి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను నా బిడ్డని నా బిడ్డల్ని కాపాడుకోవడానికి వెనకేద్దాం అనుకోవడం శుద్ధ వివేకం. సార్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి, సార్ మేము సొంతంగా ఎదగాలనుకుంటున్నాం, మేము ఓ 10 కుటుంబాలను ఉపాధి ఇద్దాం అనుకుంటున్నాం అని వచ్చే వాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటి? నన్ను ఈ రకంగా అడగరండి, ఇంకో రకంగా అడుగుతారు. సార్ కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది సార్, కాంపిటీషన్ లేని ఏమన్నా ఫీల్డ్ చెప్పండి సార్, మీకు బాగా అన్నీ తెలుసు కదా అని అడిగారు. చాలామంది అడుగుతారు. అదేం అడగడం? కాంపిటీషన్ లేని ఫీల్డ్లోకి వెళ్తాము, మేము తట్టుకోలేకున్నాం కాంపిటీషన్, మా దగ్గర డబ్బు లేదు, మేము కాంపిటీషన్ ఉంటే తట్టుకోలేము, చెప్పండి సార్ అని. ఒక్క పని చేయండి, నిజాయితీగా ఉండాలనుకోండి, అక్కడ ఊరు కాంపిటీషన్ లేదు, మీకు మీరు ఒక్కరే ఉంటారు. నేను నిజాయితీగా వ్యాపారం చేస్తాను అనుకోండి, అదే కాంపిటీషన్ లేని ప్రపంచం. మిగతా అంతా కాంపిటీషన్ ఉంటుంది. ముఖ్యంగా అవినీతికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అందువల్ల అక్కడికి పోయి మీరు మనలేరు. ఇంకా పెద్ద అవినీతిపరుడుగా మారిపోతే మీ స్వభావం మారిపోద్ది, మీ చిత్తం మారిపోద్ది, మీకు అసలు తర్వాత మానవ జన్మ కూడా ఉండదు, ఏ బలిగాను పిల్లిగాను పుడతారు. అందువల్ల అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంతవరకే ఉండదు, కానీ ఎక్కువ డబ్బు సంపాదించాలి ఎందుకు డబ్బు ఎక్కువ సంపాదించిన కొద్దీ మీలో బీపీ పెరుగుద్ది. ఎందుకంటే దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒకటి, ట్యాక్స్ ఇంత పోతుందని ఆక్రోశం, ఆ ట్యాక్స్ని కట్టకుండా చేసే దొంగ మార్గాలు ఆడిటర్ చెప్తాడు, మీరన్నీ వింటారు, దొంగ పనులు చేయిస్తాడు, అపరాధ భావం మీలో మొలకెత్తిస్తాడు. ఇవన్నీ ఎందుకు? తిరిగి తిరిగి మీరు అసౌకర్యానికి మీరే దుప్పట కప్పుకున్నట్టు. ఎంత కావాలో అంతవరకే ఉండండి. ఎక్కువ సైజు ఉన్న చెప్పేసుకుంటే బోళపడతారు. అటని అసలు చాలా కూడా సంపాదించకుండా బతికేద్దాం అనుకుంటే ఇరుకైన చెప్పేసుకుంటే కాళ్ళు కరుస్తాయి. కాళ్ళకి ఏ సైజు ఉండాలో ఆ సైజు కొనుక్కుంటావు కదా, డబ్బు కూడా అంతే ఉండాలి. అంతకని ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా కష్టమే. తక్కువైతే కష్టం, ఎక్కువైతే ప్రమాదం. ఈ ఫిలాసఫీ నేను మొదటి నుంచి దగ్గర మనం ఇంతసేపు మాట్లాడాము కదా సార్, చాలా విలువల మధ్య ఈ లంచాలు ఏమిటి ఇవేమిటి నాకు వద్దు పోవని అనిపించలే మీకు ఎప్పుడు? కంపెనీ పెట్టేప్పుడు ఏది హింస? అది క్రియాశీలత్వం ఉన్న మనిషిగా నేను ఒప్పుకోను. నాకు ఒక నిర్ణయానికి వచ్చాను చేయాలని, అది ఎంత కష్టమైన 6 నెలలు లేట్ అయింది, 3 నెలలు లేట్ అయింది, 9 నెలలు లేట్ అయింది, పర్లేదు చేస్తాను. భగవంతుడిగా భారమేశ్వరం అంతే. అది నేను చేసే పని మంచిదా కాదా ప్రశ్నించుకున్నా. మంచిది, ఆత్మవిశ్వాసం ఉంది, లోపల దేవుడు ఒప్పుకున్నాడు. ఎంత మీకు ఆశ్చర్యపోతారు. ఆ రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఇప్పుడు కూడా ఉంది, అది క్లియరెన్స్ ఇస్తే కానీ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేము. 6 నెలలకు ఒకసారి కలిసేవాళ్ళు వచ్చి చూసి, దీనికి బయోటెక్నాలజీకి ఏం పొల్యూషన్ ఉండదు సార్, మీ రిపోర్ట్ రెడీగా ఉంది రండి అనేవాడు. నేను ఎందుకు పోవడం అని చెప్పి నేను పంపిస్తే మా ఆఫీస్ నుంచి, ఈ సార్ రబ్బరు, మా సారు బిజీగా ఉన్నాడు, రమణవయ్య, నేనే పోయాను. సార్ మీ రిపోర్ట్ రెడీగా ఉంది తీసుకెళ్ళండి. సార్ బాగా లేట్ అయింది, ఇంత లేట్ చేశారు, మళ్ళీ నేను కూడా రావాలన్నారు, ఇవ్వండి రిపోర్ట్ అంటే, ఇస్తాను, కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా చేసేసిపోండి. ఏం పద్ధతులు అండి అన్న? మీది ప్రాజెక్ట్ అవుట్లే 15 crores కదా, మీరు 75,000 ఇచ్చేసిపోండి చాలు అన్నాడు. ఎందుకు ఇవ్వాలండి అన్న? పద్ధతి అండి అన్నాడు. నాకు ఆ పద్ధతులు ఇష్టం ఉండదండి. ఓపెన్గా నా కాగితం చూసి
రిపోర్టు 4 రోజుల నాడు రెడీ అయింది. మీరు ఎట్టోడని తెలిస్తే రిపోర్ట్ కూడా తయారు చేసేవాడిని కాదు. పొరపాటు అయింది, చించేశాడు. మళ్ళీ నెక్స్ట్ అప్లై చేసుకోండి అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ 6 నెలల తర్వాత 6 నెలల దాకా నేను ప్రొడక్షన్ చేయకూడదు. అప్పుడు నాకు ఎంత కోపం వచ్చి ఉంటుందంటే, ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, పాతగా కానీ చూసి తెలుస్తుంది. నేను నక్సలైట్గా మారి కనీసం 100 మంది ఆఫీసర్లు చంపాలనుకుంటాను రాసు. ఆ నిమిషానికి 100 మందినైనా చంపాలనుకున్నాను, నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఇంటర్వ్యూ వచ్చింది. 100 మందిని చంపాలనుకున్నాను కోపంతో. ఇప్పుడు అట్లా ఇంటర్వ్యూ ఇవ్వను అనుకోండి. ఇప్పుడు ఆ తర్వాత 6 నెలల తర్వాత పోతే నేను పోలేదు. అప్పుడు కూడా ఇది తిరకాసు పెట్టారు, ఇవ్వలేదు. మళ్ళీ లక్కీగా అప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొండపి జానకి అని ఒక ఉండేది, ఆమె ఫోన్ చేశాను. నా పేరు అప్పటికే వినుంది ఆమె. అదేంటి మా వాళ్ళు అట్ట చేశారా అంటే, అవునమ్మా మీరు రండి, నేను మా దగ్గరికి పంపించండి, లేకపోతే మీరు రండి అని చేసిన సర్టిఫికేట్ మేము బైపాస్ చేసి 1 year 3 months తర్వాత వచ్చింది. ఆ టైం పోలేదు నాకు. ఎంత విలువైన సమయం. నేను బ్యాంకు కట్టాలి కదా డబ్బు, అంటే ఈ బ్యాంకులు కాదు అనుకోండి, ఏ బ్యాంక్ అయినా మిత్తి కట్టాలి. అది ఆగదు కదా, ఆ చక్రం ఆగదు, ఈ చక్రం ఆగిపోద్ది. ఏమండి ప్రభుత్వంలో ఉద్యోగంలో చేసేవాళ్ళకి నాకు జరగాల్సిన న్యాయం 2 ఏళ్ళు దాకా చేయలేదు అనుకోండి, ఎంత నష్టం అది. వాడికి ఏమైనా జీతం అని ఆపారా? ఆపాలా పలేదా? ధర్మంగా అయితే వాడు పని చేయనప్పుడు ఆపాలా పలేదా? ఇవాళ ఎంతోమంది ఈ భూ సంబంధించిన ధరణి ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి క్షమించారు ఉంటారు. 20% బాగానే ఉందనుకుందాం, 80% బాగాలేరు కదా. వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు రైతులకి, వాళ్ళ జీతాలు అయితే వస్తున్నాయి కదా, ఏమైనా ఆపారా? ఇంత మంచి పనికి ఇంత ఆలస్యం చేసి 3 ఏళ్ళు. ఇప్పుడు నాకు నచ్చక నా భార్యకి విడాకులు ఇచ్చాను అనుకున్నాం, రాంగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 50 ఏళ్ళు ఇవ్వలేదు అనుకోండి కోర్టులో మన కోర్టులో అంతా తెల్లారినాయి కదా, ఏ కేసు అయినా 50 ఏళ్ళు. ఇప్పుడు నాకు మా గురువు గారు మా ఇద్దరి మధ్య కోర్టులో గడిచింది 16 ఏళ్ళ దాకా సెటిల్ చేయలేదు. నాకు ఆ డబ్బు రాకపోయినందువల్ల కదా నేను నా కంపెనీలో షేర్స్గా వేరే వాళ్ళు కూడా పెట్టుకోమన్నాను. నేను పెట్టుకుంటే మొత్తం కంపెనీ నాదే కదా. నాకు న్యాయం జరిగిందా? 16 ఏళ్ళ తర్వాత 16 ఏళ్ళ తర్వాత 3-4 కోర్టుల్లో అసలు ఎట్టిస్తారండి? అప్పీల్కి ఎట్ట అవకాశం ఇస్తారు? ఇవ్వకూడదు. న్యాయబద్ధంగా ఒక ఉన్నత న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నాడు, దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసి ఇంకో కోర్టుకు పోవడం ఏంటి? టైం గెయిన్ చేయడానికే కదా. అక్కడ కూడా అయిన తర్వాత మళ్ళీ పిలిపించిపోవడం ఏంటి? అక్కడ కూడా అయిన తర్వాత సుప్రీంకోర్టుకు పోవడం ఏంటి? అంటే ఈ న్యాయమూర్తులతో తప్పనా? ఈ చట్టం మారద్దు, మారాలా పర్లేదా? అసలు ఇంకోటి, ఒక వ్యాజ్యం ఉందనుకుందాం, న్యాయవాది ఉన్నాడు, దాని ప్రతివాది ఉన్నాడు. ప్రతివాది తెలుసు న్యాయం పక్కలేదు, నీకెందుకు గెలిపిస్తానంటాడు, డబ్బు తీసుకుంటాడు, వాదిస్తాడు. ఒకసారి గెలుస్తాడు, ఒకసారి ఓడిపోతాడు. న్యాయం గెలిచింది అనుకుందాం, గెలిచితే ఆ ప్రతివాది వాదనలంతా తప్పు కదా, వాడు న్యాయవాది అనకూడదు, అన్యాయవాది అని వాడికి 1 year బోర్డు పెట్టాలా పర్లేదా? ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే అదే నా కోరికది. అన్యాయవాది వితనం అని చెప్పని వాళ్ళ ఇంటి ముందు బోర్డు పెట్టాలి, 1 year పెట్టాలి. ఇంకోసారి ఆ తప్పు చేయడు.